హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పప్పు తయారు చేసి చూపిస్తాను. ఈ విధంగా తయారు చేయండి, చాలా తక్కువ టైంలోనే మీకు వంట రెడీ అయిపోతుంది. శుభ్రంగా కడుక్కున్న పప్పు పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు మొత్తం కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టాను. ఈ బౌల్లో కూడా అన్ని మిక్స్ చేసిన బౌల్లో కూడా వాటర్ యాడ్ చేసి అందులో పెట్టేయటమేనండి. మూత పెట్టి విజిల్ పెట్టుకోవటమే. కనీసం 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఫినిష్ అయిపోయిందండి పప్పు. అది తీసేసి మళ్ళీ అందులో మిక్స్ చేసేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. పని చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత తగినంత సాల్టు, సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టక్కర్లేదండి, సరిపోతుంది. ఉడికిపోయింది మొత్తం. రెండు ఒకేసారి ఉడికాయి కాబట్టి సరిపోతుంది. ఇంకా పోపు వేసుకోవటమే. వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు సరిపోతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఈ విధంగా తయారు చేసి చూడండి, చాలా ఈజీ అయిపోతుంది. తాలింపు గింజలు వేసి లైట్గా వేయించుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు 2 వేసాను. కరివేపాకు లైట్గా వేయించానండి. తర్వాత చిటికెడు పసుపు, అంతేనండి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ పప్పు పోపులో వేసేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. పప్పు కూడా అంతే కలర్ఫుల్గా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు టైం కూడా కలిసి వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్ బాయ్.